ఆంధ్రాకు అప్పులే శాపం. నిరుద్యోగం తాండవిస్తుంది. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా? రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటాయి. జీఎస్డీపీలు 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలంగా బాగానే ఉంటుంది. దీర్ఘకాలంలో అన్ని రంగాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో ఆర్థికవేత్త మహేంద్రదేవ్. దళిత నటి జగన్ చులక వైకాపాలో దళిత నేతలపై పెత్తందారితనమే. ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్ పెద్దిరెడ్డి పెత్తనం. అందుకే వాళ్ళిద్దరూ జగన్ రెడ్డికి ఎదురెళ్లారు. రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్ నడుస్తుంది. పొదలకూర సత్యవేడ సభలో చంద్రబాబు ధ్వజం. మిగిలింది కన్నీళ్లే. గుక్కెడు తాగునీరు ఇవ్వని జగనన్న నీరుకు పెద్దన్న. 100 గ్రామాల్లో దాహం కేకలు. కరువు తరుగుతున్న మొద్దు నిద్రే. 5 ఏళ్ల కానరాని కొత్త ప్రాజెక్టులు గత ప్రభుత్వం చేపట్టినన్ని నిలుపుదల. ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు. వరదల మహాన్ని సాగనంపే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు దుర్గారావు విడుదల. గురకరాయి కేసులు 4 రోజులుగా పోలీసులు నిర్బంధం. చెప్పవయ్యా చంద్రబాబు, బచ్చాంటూ భయమెందుకు? చింతలపాలెంలో మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ధ్వజం. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు బాబు? ఉక్రోషం కడుపుండతో నాపై రాళ్ళు వేయమంటున్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. నీ కళ్ళు మెదడుకు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏనాడే వచ్చాయా? జగన్ కొట్టడానికి, హాని చేయడం, దోపిడీ వాళ్ళకి అధికారం కావాలట. ఇది చంద్రబాబు దత్తపుత్రుడు రుద్రమ్మ అజెండా. నక్కలన్నీ ఏకమై కూడా సింగిల్గా వస్తున్నా మీ బిడ్డను చూస్తే భయపడుతున్నాయి జనచేతర. అనకాపల్లి జిల్లా గుడిచెర్ల నుంచి ప్రారంభమైన 19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ కలిసిందో జాతీయ రహదారి పొడవునా ఉదయం నుంచే బారులు. చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం జగన్పై హత్యాయత్నం. ఇది బోండా మనసులతో చేయించిన దాడి. బోండా తప్పించుకోలేడు. తప్పు చేశానని తెలుసు కాబట్టి వణికిపోతున్నాడు. మార్గదర్శి రామోజీలపై కేసు కొట్టివేతను ఆక్షేపించిన సుప్రీంకోర్టు. హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ వాదనలు విని ఉండాల్సింది. మార్గదర్శి వ్యవహారంలో ఏడాది చివరకు లాజికల్ ఎండింగ్. విచారణలో మరిన్ని విషయాలు వెలువలకు. సుప్రీందేశాలతో నా వాదన బలంగా వినిపించే అవకాశం. కృష్ణరాజు విచారణ ఎత్తుగా ఉన్న సమయంలో 300 బాక్సులు డాక్టర్. ఉద్యోగాలు కావాలా, గంజాయి కావాలా, ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి బాబు. జగన్ నకిలీ నవరత్నాలు మావి సూపర్ సిక్స్. మీరు గెలిచాక సమాంతర అభివృద్ధి, సంక్షేమం. సీఎం పదవి నాకు బాధ్యత. జగన్కు దోపిడీ లైసెన్స్. వరదల మహారాణి ఇక ఇంటికే. జగన్కు ఆ సమయం వచ్చేసింది. పవన్ ప్రతిసారి నా మీద పడి ఆడటమే. కనీసం పాలన కూడా చేతగానివాడు. ఈ సీఎంతో అన్ని వర్గాలకు అన్యాయం. పరారే పరిశ్రమలు పరారే. 5 ఏళ్ల పాలనలో కొత్త పెట్టుబడులు. పట్టడానంపై పగ. అన్న క్యాంటీన్ల అంతానికి జగన్ పంతం. పట్టణ పేదలకు నాడు 5 రూపాయలకు భోజనం. రోజుకు 2.5 లక్షల మంది కొడ్డన. జగన్ కోసం హంస. నేడు కడపలో సర్వసభ్య సమావేశం. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న పట్టణ వేణం. వెంకట్రామరెడ్డికి అత్యంత సన్నిహితంగా సంఘం. రాయి తగిలితే హత్యాయత్నం, గొడ్డలతో నరిగితే గుండెపోట. దమ్ముంటే కేసు గురించి మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. మీకు ఓటు ఎందుకు వేయాలో చెప్పండి. ఒకరు వ్యక్తిగత జీవితంలో మీకే ఎందుకు? అన్న వదినమ్మలకు షర్మిల బాకీ. 82 కోట్లకు అప్పిచ్చారని వెల్లడి. అన్న జగన్ ఇచ్చింది 82.58 కోట్లు.